కేంద్ర బడ్జెట్ జనరంజకంగా ఉందన్నారు ఆర్థిక నిపుణులు సుధీర్ కుమార్. బిజినెస్ ను ఎంకరేజ్ చేసేలా బడ్జెట్ ఉందని చెప్పారు. పరిశ్రమలకు బడ్జెట్ లో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. వేతన జీవులకు ఊహించిన దానికంటే ఎక్కువ మినహాయింపు లభించిందంటున్న ఆర్థిక నిపుణులు సుధీర్ కుమార్ తో కల్పన ఫేస్ టు ఫేస్. బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. మరి ఈసారి బడ్జెట్ ఎలా ఉంది, దాని హైలైట్ ఎంతో తెలుసుకుందాం. మనతో పాటు సుధీర్ గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడతాం. సార్, ఎప్పుడు బడ్జెట్ అనగానే ఇది మన సబ్జెక్ట్ కాదు, అంకెల గారడి అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఫోకస్ ఏంటంటే ఈసారి బడ్జెట్ ఎలా ఉంది, దాంతో పాటు ఏ ధరలు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి అందరు కూడా ఫోకస్ చేస్తూ ఉంటారు. అండ్ ఈసారి కూడా ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ట్యాక్స్ గురించి కావచ్చు. ఓవరాల్ గా ఈసారి బడ్జెట్ ఏ విధంగా ఉంది? ఓవరాల్ గా ఈసారి బడ్జెట్ ఈస్ అ బ్యాలెన్స్ బడ్జెట్ అని చెప్పొచ్చు. నాకు ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ దిస్ బడ్జెట్. ఎందుకంటే ఈ బడ్జెట్ లో ఏది ఫ్రీబీస్ లేదు, ఎక్కడా ఫ్రీబీస్ మాట్లాడలే, ఎక్సెప్ట్ ఫర్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఫర్ స్టార్టప్స్. అది తప్పితే ఎక్కడ ఫ్రీబీస్ అన్నది ఎక్కడ మాట్లాడలేదు. సో ఇట్ ఈస్ అ ప్రోగ్రెసివ్ బడ్జెట్ అండ్ లుకింగ్ అట్ ఇన్వెస్ట్మెంట్. ఈ బడ్జెట్ లో రైట్ ఫ్రమ్ అగ్రికల్చర్ ఉండొచ్చు, హెల్త్ సపోర్ట్ ఉండొచ్చు, లేదా మన ఏఐ ఉండొచ్చు, ఇంక్రీజింగ్ ది మెడికల్ కాలేజ్ సీట్స్ ఉండొచ్చు, ఐఐటి ఎన్హాన్స్మెంట్ ఉండొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్. అన్ని ముందు చూపుతో చేసిన బడ్జెట్ ఇది. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి మిడిల్ క్లాస్ కి ప్రతి ఒక్కరికి అందరికీ హెల్ప్ అయ్యేటట్టు ఈ 12 lakh rupees అన్నది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వబడింది. అది ఓన్లీ వాళ్ళకే కాకుండా ప్రతి ఒక్క ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ కి బెనిఫిట్ వస్తుంది. అది 80,000 ఇంకా 1.5 lakh వరకు బెనిఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. 12 lakhs వరకు కూడా అన్నారు చెప్పారు కదా. సో దీంతో ఏ విధంగా బెటర్ ఎగ్జంప్షన్ ఉండే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు మనకి ఎవరైనా 1 lakh rupees శాలరీ పర్ మంత్ వస్తే 12 lakh rupees పర్ యానం అవుతుంది. వాళ్ళు లాస్ట్ ఇయర్ ఈ కరెంట్ గోయింగ్ ఇయర్ కి 80,000 rupees జీఎస్టీ పే చేశారు. సో ఇప్పుడు దీనివల్ల మనకి ఆ 80,000 అన్నది సేవ్ అవుతుంది. సో ఇది ఒక మేజర్ చేంజ్. అండ్ 25 lakhs 24 lakhs శాలరీ వచ్చేవాళ్ళు 1.1 lakhs పే చేసేవాళ్ళు అది సేవ్ అవుతుంది. ఓవరాల్ గా కూడా ఈసారి బడ్జెట్ కి సంబంధించి కావచ్చు ఏ రంగాల మీద పెద్దపీట వేసినట్టుగా అనిపించింది. దాంతో పాటు ఇటు మధ్యతరగతి సంబంధించి కావచ్చు చాలా వరకు ఫోకస్ చేస్తూ ఉంటారు కదా. సో దానికి సంబంధించి ఓవరాల్ గా ఎలా ఉంది? ఇప్పుడు మధ్య తరగతి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏమంటే బడ్జెట్ అవుతే ఏదైనా ఒక ఆర్టికల్ తగ్గుతుందా పెరుగుతా అన్నది ఒకటి అందరికీ ఒక క్వశ్చన్ ఉంటది. ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత జిఎస్టీలో ఏదైతే రేట్ చేంజ్ అవుతుందో అది బడ్జెట్ తో కనెక్షన్ లేదు. అది జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో డిసైడ్ చేసి నోటిఫికేషన్ అని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బడ్జెట్ లో రేట్ నోటిఫికేషన్ ఏమీ చేయలేదు కాబట్టి మన మెటీరియల్స్ లో ఏది అంత మార్పు ఉండదు. కానీ కొంత కస్టమ్స్ డ్యూటీలో కొంత రేటు చేంజ్ చేశారు. ఇంతకు ముందు కస్టమ్స్ డ్యూటీలో 15 డిఫరెంట్ రేట్స్ ఉండదు, దాన్ని ఇప్పుడు 7 రేట్స్ తీసుకుని వచ్చారు. సో ఇందులో మనం ఏం చూడాలంటే ఫైన్ ప్రింట్ లో 7 రేట్స్ 8 రేట్స్ తీసుకుని వచ్చారు, 7 కట్ చేశారు. ఈ 7 కట్ చేసినప్పుడు ఒక పర్టికులర్ ఐటమ్ ఇంపోర్ట్ చేసినప్పుడు అది 5% లో ఉండొచ్చు. ఆ 5% కట్ చేసేదాన్ని 7.5 చేయొచ్చు, లేదా 2.5 తీసుకుని రావచ్చు. ఇది ఎలా చేశారన్నది మనకు తెలియదు. సో అడిషనల్ 3 lakhs అనేది బడ్జెట్ చేశారు కాబట్టి ఏదైతే ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఉంది రేట్ రేషనలైజేషన్ వల్ల కొంత ఇంపోర్టెడ్ గూడ్స్ ఎక్స్పెన్సివ్ కావచ్చు అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ ఫైన్ ప్రింట్స్ చూస్తే చెప్పగలుగుతాం. సో ఓవరాల్ అప్ ఫ్రంట్ ఇప్పుడు మనకి బయట చెప్పిందంటే మన ఎల్సిడి టీవీ ఉండొచ్చు, ప్యానల్ రేట్స్ ఇంక్రీజ్ చేశారు. దానికి రీజన్ ఏంటంటే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ బూస్ట్ చేయాలని. కానీ చాలా వరకు ఇప్పుడు డొమెస్టిక్ ప్రొడక్షన్ లేదు కాబట్టి ఇంపోర్టే అవుతుంది టీవీ. సో టీవీ అనేది కొంత ఎక్స్పెన్సివ్ కావచ్చు ఇమీడియట్ గా అన్లెస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇంక్రీజ్ అయ్యేది. సో అలాంటి కొన్ని రేట్స్ మారొచ్చు. వెరీ బెనిఫిషియల్ ఇందులో ఏం చేశారంటే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కి, తర్వాత క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్ కి కస్టమ్ డ్యూటీని ఎగ్జామ్ చేశారు. సో దానివల్ల ఇది ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇది కొంచెం బెనిఫిషియల్. స్పెసిఫిక్ గా మనకి చూస్తే బీహార్ గానీ, అస్సాం గానీ, నార్త్ ఈస్ట్ ఎక్కడైతే ఎలక్షన్ ఉందో ఆ స్టేట్స్ తప్ప ఇంకే స్టేట్స్ వినపడలేదు. సౌత్ ఉండొచ్చు, ఇంకా అదర్ పార్ట్స్ వెస్ట్ ఉండొచ్చు, ఎక్కడ వినపడలేదు. ఇది మనకి స్పెసిఫిక్ ఏమీ లేకపోయినా ఓవరాల్ బడ్జెట్ అలొకేషన్ లో ఏదైతే చేసిందో తెలంగాణకి దాని షేర్ వచ్చేస్తుంది. ఓవరాల్ గా ఈసారి బడ్జెట్ దేని మీద హైలైట్ ఎక్కువగా, ఏ రంగం మీద హైలైట్ గా మనకు కనిపించింది?
ఇది బ్యాలెన్స్డ్ బడ్జెట్, స్పెసిఫిక్ సెక్టర్ అని లేదు. దే హ్యావ్ టచ్డ్ అబౌట్ టెక్స్టైల్, దే హ్యావ్ టచ్డ్ అబౌట్ ఎంఎస్ఎంఈ, హెల్త్ సెక్టర్, ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇట్స్ ఓవరాల్ అందరినీ కవర్ చేశారు. ఇట్ ఈస్ ఒక్క స్పెసిఫిక్ సెక్టర్ అనేది ఓవర్ ఇంపార్టెన్స్ అని కాకుండా బ్యాలెన్స్ చేశారు. చూస్తూ ఉన్నాం కదా, బడ్జెట్ కి సంబంధించి అయితే ఈసారి అయితే ఓవరాల్ గా బడ్జెట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్లీ బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు అన్ని సెక్టార్స్ ని టచ్ చేసిందని చెప్పేసి ఈసారి మధ్య తరగతి వాళ్ళకైతే ఈ బడ్జెట్ చాలా బాగుందనేసి అయితే చెప్తున్న సిచ్యువేషన్స్ మనకు కల్పిస్తా ఉన్నాయి. కెమెరా పర్సన్ అనిల్ తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.